ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని మన జీవితాలకు అన్వయించుకొని మన ఆత్మీయ జీవితంలో దేవునిలో ఆత్మీయంగా బలపడేదానికి ఈ యొక్క వాగ్దానము మరి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నాను, హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క వాక్య భాగం అంతరార్థాన్ని ఆ ముందు భాగంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు పరిచర్య చివరి కాలములలో ఆయన సిలువకు అప్పగించేటువంటి ముందుగా జరిగినటువంటి సందర్భాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి, జనసమూహాన్ని ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అంత్య దినమున అనగా అది రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆయన పరిచర్య కాలంలో అనేక సందర్భాల్లో మరి రెండవ రాకడ గురించి యేసుక్రీస్తు బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే, ఎవడైనా దప్పికొన్నాడు. ఆ దప్పిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది ఎలాంటి దప్పిక? ఆత్మ సంబంధమైనటువంటిదా, భౌతిక సంబంధమైనటువంటిదా అనేది మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను సూచిస్తూ ఉంటున్నది. మరి ప్రతి వ్యక్తికి నీళ్లు చాలా అవసరం. అది భౌతికంగా ప్రతి ఒక్కరికి నీళ్లు అవసరం. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి నీళ్ళు, దైవిక సంబంధమైనటువంటి నీళ్ళకి సాదృశ్యంగా ఉంటున్నది. అనగా ఎవరైతే ఆయన్ను వెంబడించాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఆయన్ను స్వీకరించాలని అనుకుంటున్నారు, ఆయన మరి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క మాటలు పాత నిబంధన గ్రంథంలో యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ప్రవచించాడు. దప్పిగొని వారలారా మరి నీళ్ళ యొద్దకు రండి అని ఆయన పిలుస్తుంది. ఆ యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము మరి యేసుక్రీస్తు కాలంలో మరి నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు, దప్పిగొనేది నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొని. ఎవరికైతే ఆత్మదాహంగా ఉంటున్నదో, ఆత్మీయంగా దాహంగా ఉంటున్నారో అటువంటి వారు ఆయన యొద్దకు వస్తే ఆ దాహాన్ని తీర్చుకోవాలి. భౌతిక సంబంధమైనటువంటి దాహం కాదు, ఆత్మ సంబంధమైన ఆయన అనుసరించాలి, క్రీస్తుకు సాదృశ్యంగా జీవించాలి అని ఆత్మ సంబంధమైనటువంటి దాహము మరి ఆయన ఎత్తుకు వచ్చినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని ఆయన తీర్చేదానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నా ఎద్దుకు వచ్చేవారిని నేనేమాత్రమును త్రోసివేయను అని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ఆత్మీయ దాహం కలిగి ఉన్నట్లయితే, ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే మన ఆత్మీయ దాహము తీరుస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు
ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమె